కట్టిస్తున్నారు ఇల్లు ఇచ్చేలా అని 50,000 కట్టించుకున్నారు. 50,000 కూడా కట్టారండి. చాలా ముందు 2 సార్లు 2 బాధ్యతలు కట్టాను. 3వ వాయిదా 50,000 ఒకసారి కట్టానమ్మా. 3వ వాయిదా 50,000 ఒకసారి కట్టాను. తీసామండి. అన్నీ ఉన్నాయి. డీడీలు మొత్తం బ్యాంకులో కట్టి ఇక్కడ మున్సిపాలిటీ సంతలు పెట్టి ప్రతిదీ ఉన్నాయి. తీసామండి. మేమే కదా నాకన్నా పేదోళ్ళు. ఇప్పుడు ఏమన్నారమ్మా వాళ్ళు? తోట కొనుక్కొని కట్టిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు డీడీ కూడా తీసావు కదా, మరి వాళ్ళు చెప్పి సమాధానం ఏంటంటే మేము ఊరుకుంటా కదా పట్ట ఇచ్చారు కానీ మీకు ఇల్లేమి రావమ్మా, మళ్ళీ ఆయన గెలిస్తేనే ఇస్తారు, లేకపోతే లేదు మేమేం చేయము ప్రయత్నిస్తున్నాం అంటున్నారు. అలాగనే ఎవరన్నారు? అది మొన్నప్పుడు శ్రీనివాస్ నాయుడు గారు వస్తే నాయుడు గారు ఆయనే మాట్లాడారు. మళ్ళీ నాకు ఓటేయండి, ఓటేస్తాను మీకు ఇల్లు పట్టాలు ఇస్తాను, నేను కాక వేరే వాళ్ళు వస్తే మీకు రానివ్వను అన్నారు. అడిగితే అలాగే అన్నారు. మీటింగ్ లో మాట్లాడినా ఎవరో చెప్పలేదు. ఆయన వచ్చినప్పుడు అడిగితే అమ్మ మేము ప్రయత్నిస్తున్నాము, మరి ఆయన రావాలని కాదు, ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు తినేసాడు, ఆయన తినేస్తే మేము ఎలాగా మేము చేస్తాం మీకు కంగారు పడకండి అన్నారు. అంతే. అది ఓన్లీ ఊరుకుంటాకే అండి. మాకు ముందు మేము డబ్బులు కట్టామండి ఎంతో కష్టపడి, మాకు ముందు ఇవ్వాలండి. కానీ వెనకాల ఇచ్చిన ఇల్లు తలలు ఇచ్చారు, ఇల్లు కట్టారు, వాళ్ళ పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. మేము అద్దె కొంపల్లో ఏడుతున్నాం ఈ రోజున. ఎలా కుదురుతుందండి అంత డబ్బు కట్టి కూలి పని చేసుకుని కట్టి కూడా ఏడుతున్నాం పిల్లలతోటి అండి. మాది ఇంద్రనగరం అండి, 7వ వీధి అండి. అది నేను అద్దుకుంటున్నాను. చాలా కష్టపడి ఆ డబ్బులు కట్టితే కూడా నరకం చూసానండి నేను. నా భర్త ఏదో అలా తేబట్టి ఆ డబ్బులు సీట్లే తీర్చానండి నేను. నాకు 2 పిల్లలు, ఒక పిల్లడికి 20 సంవత్సరాలు, పిల్లడు 18 సంవత్సరాలు. నా పిల్లలిద్దరికి మా ఏరియాలో 23 కట్టారండి. మా ఏరియాలో 23 కట్టారు ఇంద్రలో. అందరూ తెలిసండి. రాయపేటలో కూడా కట్టారండి. చాలా అసలు ఇబ్బందులతో వడ్డీలు తెచ్చి వడ్డీలు కట్టలేక కూడా చాలా. ఒక అక్క అయితే చనిపోయిందండి. ఆవిడైతే వాళ్ళ అమ్మ మా పిల్లని కూడా పెంచుతుందండి ఈ అప్పులకి. ఆవిడ పేరు కుమారి అండి. ఇల్లు కట్టిందండి. ఆవిడ చనిపోయింది, వాళ్ళ కూతురు చనిపోయింది. ఒక ముసలావిడ మనమని నెట్టుకుని బతుకుతుందండి. ఆ ఇల్లు కూడా ఆవిడ అద్దెగా ఉంది. ఆవిడ కూడా అద్దెగా ఉంటుంది. వాళ్ళ ఇంటి పేరు నాకు తెలియదు.